హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ బై లెర్నింగ్. ఈరోజు వీడియోలో మనం ఏపీ కౌశలం ఎగ్జామ్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. నేను ఈ ఎగ్జామ్ పర్సనలీ రాశాను. సో నా రియల్ ఎక్స్పీరియన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, బెనిఫిట్స్ మరియు ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఏపీ కౌశల్యం ఎగ్జామ్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఏపీ కౌశల్యం ఎగ్జామ్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కిల్ అసెస్మెంట్ ఎగ్జామ్. ఇది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం అండ్ యూత్లో ఉన్న స్కిల్స్ని ఐడెంటిఫై చేయడం కోసం, అలాగే మీ దగ్గర ఉన్న స్కిల్స్ని టెస్ట్ చేసి గవర్నమెంట్ అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటేమో స్కిల్ టైప్ ఉంటుంది, ఇంకొకటి ఏమో కమ్యూనికేషన్ టైప్ ఉంటుంది. ఈ 2 అనేది ఆప్షనల్ అనమాట. ఫస్ట్ మనము స్కిల్ టైప్ అయినా రాయొచ్చు, కమ్యూనికేషన్ టైప్ అయినా రాయొచ్చు అనమాట. అది మన ఇష్టము. సో ఫస్ట్ అయితే నేను వచ్చేసి స్కిల్ టైప్ రాశాను అనమాట. ఈ స్కిల్ టైప్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది అండ్ ఇందులో ఎంసీక్యూస్ ఉంటాయి అన్నమాట. మొత్తం ఓవరాల్గా నాకైతే 50 క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఎగ్జామ్కి అంటే రిజిస్ట్రేషన్ జరుగుతుంది కదా, సో ఆ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు వచ్చేసి నేను సి, క్లౌడ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ వీటికి ఈ టెక్నాలజీస్ ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. సో నాకు ఈ టెక్నాలజీస్ మీదే క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట. సో ఈ 50 క్వశ్చన్స్లో మనకి ఒక 10 క్వశ్చన్స్ వచ్చేసి అర్థమెటిక్ మీద ఉంటాయి, ఇంకా కొన్నేమో ఇంగ్లీష్ రిలేటెడ్గా ఉంటాయి, కొన్నేమో రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఇంకొన్ని సైకోమెట్రిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఈ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే, సపోజ్ మనము ఒక టీంలో ఉన్నాము, ఆ టీంని లీడ్ చేస్తున్నాం మనము. మన టీం మెంబర్స్ అనేవాళ్ళు ప్రాజెక్ట్ అనేది చేశారు, చాలా హార్డ్ వర్క్ చేసి ఆ ప్రాజెక్ట్ అనేది చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవ్వలేదు. సో ఆ సక్సెస్ అవ్వలేదు కాబట్టి నువ్వు ఆ టీం మెంబర్స్ మీద నువ్వు ఎట్లాగా రెస్పాండ్ అవుతావు అని అట్లా సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి ఆప్షన్స్ కూడా ఇస్తారు, మనం చూస్ చేసుకోవాలి. ఇంకొక వచ్చేసి నేను సి, ఎంబెడెడ్ సిస్టమ్స్, క్లౌడ్ ప్రిఫర్ చేసుకున్నానని చెప్పాను కదా, నాకు వచ్చేసి 2 కోడింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు, వాటికి కోడ్ రాయమని. ఇట్లాగా మనము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ టెక్నాలజీ అయితే ప్రిఫర్ చేస్తామో దానికి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు దేని మీద గ్రిప్ ఉందో అది సెలెక్ట్ చేసుకొని అయితే మీరు ఉండండి. ఎందుకంటే మీకు తెలిసిన వాటి గురించి సెలెక్ట్ చేసుకొని ఉంటే, ఎందుకంటే మనకు తెలిసిన టెక్నాలజీ గురించి కనుక మనము సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అది మనకు తెలిసింది, మనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది కదా దాని మీద. సో మనం ఎగ్జామ్ బాగా రాస్తాం, అలాగే మార్క్స్ కూడా గెయిన్ చేస్తాం కాబట్టి సో మనకి తెలిసిన టెక్నాలజీనే మీరు ప్రిఫర్ చేసుకోండి అనమాట. ఓకే, మీకు తెలియనిది ఏదైనా ఉంటే అది ప్రిఫర్ చేసుకోకండి. మీకు దేని మీద అయితే నాలెడ్జ్ ఉందో అదే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దాని మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఈ స్కిల్ టైప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్ అది ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసి 15 మినిట్స్ ఉంటుంది. ఈ 15 మినిట్స్ ఉంటుంది కమ్యూనికేషన్ టెస్ట్. మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 3 క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే, సపోజు మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఫ్రెండ్కి మీరు లాస్ట్ ఎప్పుడు హెల్ప్ చేశారు, అదొకటి. సెకండ్ది వచ్చేసి మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఎంకరేజ్ చేశారా, చేస్తే మీరు ఎట్లా చేశారు. అండ్ ఇంకొకటి, మీరు ఎవరినైనా లో టైంలో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఎట్లా మోటివేట్ చేశారు. ఇట్లాగా నన్నైతే ఈ 3 క్వశ్చన్స్ అడిగారు. నేను ఎట్లాగా చేశాను అంటే, ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ని చదవండి. చదివిన తర్వాత మీరు ఆ సన్నివేశాన్ని, ఆ సిచ్యువేషన్ని మీరు ఊహించుకొని మీ మైండ్లో ఏ అయితే థాట్స్ వచ్చాయో అవి ఫస్ట్ పేపర్ మీద రాసుకోండి. ఎందుకంటే మనకి టైం ఇస్తారు, 5 మినిట్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మినిట్స్ అనే టైం ఉంటుంది. సో మీకు మైండ్లో వచ్చిన దాన్ని మీరు పేపర్ మీద ఫస్ట్ రాసుకొని కొంచెం మనసులో ప్రిపేర్ అవ్వండి అనమాట. ఇట్లా చెప్పాలి అని చెప్పేసి మీరు ఓకే అని అనుకుంటేనే మీరు మీ ముందు రికార్డ్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు చెప్పండి అనమాట. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇట్లాగా పర్టికులర్గా. నేను లాస్ట్ ఇంగ్లీష్లోనే చెప్పాలి. ఓకే, తెలుగులో కాదు, ఇంగ్లీష్లోనే చెప్పాలి. క్వశ్చన్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి, మన ఆన్సర్ కూడా ఇంగ్లీష్లోనే చెప్పాలి. మీకు ఓకే అనే మీకు స్ట్రాంగ్గా ఉంటేనే మీరు అప్పుడు రికార్డ్ బటన్ క్లిక్ చేసి మీరు చెప్పి అయిపోయిన తర్వాత అప్లోడ్ చేసే ముందు మిమ్మల్ని అడుగుతుంది అనమాట, మీరు రీటేక్ చేసుకుంటారా లేకపోతే మీకు ఇది ఓకేనా, అప్లోడ్ చేస్తారా అని. మీరు ఒకసారి చూసుకొని మీకు ఓకే అయితేనే అప్లోడ్ చేయండి, లేకపోతే మళ్ళీ రీటేక్ చేసుకోండి. ఓకే,
ఇట్లాగా 3 క్వెషన్స్ ఉంటాయన్నమాట. సో ఈ 3 క్వెషన్స్ రికార్డ్ చేసేటప్పుడు మనము బాగా ఫోకస్డ్‌గా, బాగా జాగ్రత్తగా అప్‌లోడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనము రికార్డ్ చేసేటప్పుడు పక్కన వాళ్ళ నాయిస్ కూడా మనకి వినిపిస్తూ ఉంటది. ఎందుకంటే పక్కన సచివాలయంకి జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఇష్యూస్‌ని సాల్వ్ చేసుకోవడానికి. ప్లస్ సచివాలయంలో ఉన్న ఆఫీసర్స్ కూడా మాట్లాడుతా ఉంటారు. సో ఆ మాటలు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. ఆ నాయిస్ అనేది వస్తూ ఉంటది. మనం ఆ నాయిస్ అనేది లేకుండా రికార్డ్ చేసుకోవాలి. ప్లస్ మనము చెప్పేటప్పుడు వాళ్ళ మాటలు కూడా మనం వింటూ ఉంటాము. సో వాళ్ళ మాటలేం పట్టించుకోకుండా మనము ఎగ్జామ్ రాయడానికి వచ్చాం కదా! సో మీరు ఆ ఎగ్జామ్ మీద కాన్సంట్రేట్ చేసి మరికి ఎగ్జామ్ మటికి రాయండి. ఓకే. ఇలాంటి ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్‌లో అనేది చెప్తా ఉంటాము. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్. థాంక్స్ ఫర్ వాచింగ్.